రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. సార్, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయరా? గుడ్ మార్నింగ్ అండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్లాట్ గానే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు స్టాక్ మార్కెట్లు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? సో నిన్నటి పాజిటివ్ నిన్న ఒక దగ్గర 0.8% పెరిగి మళ్ళీ 24,000 నిఫ్టీ టచ్ చేసింది. ఇవాళ మాత్రం గ్లోబల్ సిగ్నల్స్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి. సో ఆ లెక్కను చూసుకుంటే ఫ్లాట్ నుంచి కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉంది. కానీ మార్కెట్ లో కొంచెం ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేస్తే మాత్రం రీసెంట్ గా గెయిన్ అయిన స్టాక్స్ లో ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేస్తే కొంచెం కరెక్షన్ రావచ్చు. బట్ ఇవాళ మోరల్లెస్ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంకా చర్చలు అనేది ఒక కొలిక్కి రాలేదు. ఇది ఇరాన్, అమెరికా మధ్యలో అవి జరుగుతూ ఉన్నాయి. అవి మాత్రం ఒక కొలిక్కి వస్తే మాత్రం మార్కెట్స్ ఒక డైరెక్షన్ క్లియర్ గా దొరుకుతుందండి. అంతవరకు మాత్రం మార్కెట్ సైడ్ వేసే స్మాల్ గా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవాళ రేపు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. బాలచంద్ర గారు కాల్ చేశారు. బాలచంద్ర గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. అలాగేమ్మా సార్, అడగండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. సార్, టీవీ చూడకుండా మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి. సార్, ఏడిఎఫ్ ఫుడ్స్, ఎంఆర్ఎఫ్ సార్, ఏడిఎఫ్ ఫుడ్స్ ఎంఆర్ఎఫ్ ప్రైస్ నో లాస్ నో గెయిన్ లో ఉన్నారు సార్. హోల్డ్ చేయొచ్చు సార్. ఓకే, ఎంఆర్ఎఫ్ ఒకటి, ఇంకోటి ఏమన్నారు? ఏం ఫుడ్స్ అన్నారు? ఏడిఎఫ్ ఫుడ్స్ సార్, అమెరికన్ డ్రై ఫ్రూట్స్. ఓకే, సో ఎంఆర్ఎఫ్ అయితే మాత్రం ఇట్స్ ఆల్రెడీ ఏమంటారు, స్టిల్ అండర్ వాల్యూడ్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ప్రైస్ వైజ్ చూసుకుంటే ఇంకా 14% అప్ సైడ్ ఉంది. అండర్ వాల్యూడ్ 71. బట్ ఇంత ప్రైస్ తో వాల్యూమ్స్ ఎక్కువ ఉండకపోయేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. దెన్ ఏడిఎఫ్ వచ్చేసి సో ఏడిఎఫ్ లో మాత్రం ఇది ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ అండి. ఇక్కడ నుంచి మాత్రం ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్ పొటెన్షియల్. కుదిరితే మాత్రం ఎగ్జిట్ అయ్యి ఇంకా వేరే వాటిల్లో ఎంటర్ అవుతే మంచిదండి ఏడిఎఫ్ లో మాత్రం. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, అదానీ ఎంటర్ప్రైజెస్ 2 years బ్యాక్ 2350లో కొన్నారంటండి. సో హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. అదే విధంగా జూపిటర్ కూడా కొన్నారంట సార్ 477 దగ్గర. హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. తప్పకుండా. సో అదాని ఒకటండి, ఇక్కడ నుంచి ఇప్పుడు 2364 ఆల్రెడీ ఒక 164 లోనే లాభంలో ఉన్నారు. బట్ అప్సైడ్ పొటెన్షియల్ మాత్రం ఉంది. 2615 వరకు స్కోప్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ లెక్కన కొన్ని రోజులు ఉంచుకుంటే బెటర్. ఎనీహో 2 years ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఉంచుకొని నెక్స్ట్ అప్సైడ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయితే మంచిది. దెన్ జూపిటర్ హోప్ఫుల్లీ జూపిటర్ వ్యాగన్స్ అనుకుంటున్నాను నేను. సో జూపిటర్ వ్యాగన్స్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మాత్రం ఒక 1 year వెయిట్ చేస్తే మాత్రం అప్ సైడ్ స్కోప్ ఉంది. అదర్వైజ్ కరెంట్లీ ఫెయిర్లీ వాల్యూడ్, ఆల్రెడీ ఫెయిర్లీ వాల్యూడ్ ఇక్కడ. సో ఇక్కడ కొంచెం లాంగ్ టర్మ్, కొంచెం ప్రాబ్లీ ఒక 6 months to 1 year అయితే హోల్డ్ చేయొచ్చు. అదర్వైజ్ ఎగ్జిట్ అయ్యి వేరే ఆప్షన్స్ బెటర్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ సెక్టర్ కొంచెం అంతగా రొటేషన్ లో లేదు. అదర్ సెక్టర్స్ ఆర్ డూయింగ్ గుడ్, ఎస్పెషల్లీ పవర్ గానీ అదర్ సెక్టర్స్ లో షిఫ్ట్ అవుతే బెటర్ ఈ డబ్బులతో.